అది. నెక్స్ట్ ట్రిమ్ అంటే వైట్ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది, కట్ చేసేస్తుంది. మీకు వైట్ స్పేసెస్ చాలా డేంజరస్ అనమాట. మీకు ఒక స్ట్రింగ్ లెంత్ని కూడా పెంచుతుంది. వైట్ స్పేస్ ఒక లెంత్గా కౌంట్ అయ్యిద్ది. సో మీకు అది కూడా చాలా ప్రాబ్లం. సో ఇప్పుడు రిమూవ్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్. ఎంటీ స్పేస్ ఇది ఒక ఎంటీ స్పేస్ అనుకోండి. సంజయ్కి ముందర ఉండేది దాన్ని లీడింగ్ అంటారు, ముందు పక్క ఉండేదాన్ని. అదే బ్యాక్ సైడ్ ఎంటీ స్పేస్ ఉంటే వర్డ్ అయిపోయిన తర్వాత దాన్ని ట్రైలింగ్ ఎంటీ స్పేస్ అంటారు. ఇప్పుడు మనం ట్రిమ్లో ఇప్పుడు సంజయ్ అనేదాన్ని ట్రిమ్ చేస్తే ఎంటీ దాన్ని సంజయ్ అనే బయటకు వస్తుంది. ఒకవేళ మనం సంజయ్ అనేదానికి ముందు పక్క స్పేస్ ఉంటే మనకు స్పేస్ రిమూవ్ అయ్యి సంజయ్ వస్తుంది. అదే ఫస్ట్లో లాస్ట్లో లేదా లాస్ట్లో స్పేస్ ఉంటే మనకు సంజయ్ అనేది వితౌట్ స్పేసే బయటకు వస్తుంది. సో ఇవన్నీ కేసెస్ అనమాట. ఇప్పుడు ఎస్ఏఎన్ స్పేస్ జేఏవై కూడా ఉండొచ్చు, మనకు అప్పుడు బయటికి ఎస్ఏఎన్ జేఏవై బయటకు వస్తుంది అనమాట. ఇట్లా కూడా ప్రింట్ అవుతుంది. సో దీని కోడ్ వచ్చేసి సెలెక్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ని తీసుకుంటే ఫ్రమ్ కస్టమర్స్ నుంచి వేర్ ఫస్ట్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు ట్రిమ్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అంటే ఇది ఏం ప్రింట్ చేస్తుందంటే ఇది ఫస్ట్ నేమ్ ఎక్కడైతే ట్రిమ్ ఆఫ్ ఫస్ట్ నేమ్కి ఈక్వల్ లేకుండా ఉంటుందో దాన్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. అంటే ఈ ట్రిమ్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అంటే వైట్ స్పేసెస్ పోయిన తర్వాత ఉండేదాన్ని. అర్థమైందిగా మీకు? అది. నెక్స్ట్ వచ్చేసి లెన్ అంటే మనం ఒక స్ట్రింగ్కి లెంత్ కనుక్కుంటాం అనమాట. ఫైండ్స్ లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్, అది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది అనేది. సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లెన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ యాజ్ లెంత్ ఫ్రమ్ కస్టమర్స్. ఇప్పుడు సంజయ్కి మనం లెన్ ఆఫ్ సంజయ్ అని ఇచ్చామనుకోండి 6 అని బయటకు అవుట్పుట్ ప్రింట్ అయ్యింది. సో ఇలా మనం లెంత్ అయితే బయటకు చూస్తాం అనమాట.